పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కోల్కతా, హౌరా, హుగ్లీ, ముర్షిదాబాద్ ఇలాంటి 24 పరగనాస్లో హై టెన్షన్ నెలకొంది. నదియా జిల్లాలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ పైన పలువురు దాడి చేశారు. బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తుని నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. అయినా కూడా ఇలాంటి గొడవలు, దాడులు జరుగుతూనే వస్తున్నాయి. చివరి ఫేజ్ ఎన్నికల్లో భవానీపూర్ పోలింగ్ పైన చర్చ జరుగుతుంది. భవానీపూర్ నుంచి బరిలో ఇటు సీఎం మమతా బెనర్జీ, అలాగే మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వీరిద్దరు పోటీ చేస్తున్నారు. ఒకసారి హై టెన్షన్ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ ని, ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ని ఒక్కసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు క్యూ కట్టారు. ఫేజ్ 1లో మనం చూసాం 92%, 93% హైయెస్ట్ టర్న్అవుట్. వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఇంతగా ఓటర్లు ఎప్పుడూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. 93% ఓటర్లు నమోదు చేసుకున్నారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మొత్తంగా 142 సీట్లకు గాను పోలింగ్ జరగబోతుంది. సెకండ్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఇటు పొలిటికల్ అనలిస్టులు. ఫస్ట్ ఫేజ్ రూరల్ ఓట్ బ్యాంక్ని కాన్సన్ట్రేట్ చేస్తే, సెకండ్ ఫేజ్ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ 142 సీట్లకి గాను 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలు, ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. చివరి దశ అని చెప్పొచ్చు. ఈ చివరి దశలో 1448 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో 93.19% పోలింగ్ నమోదైంది. మే 4న బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీఎంసీకే అధికారం కట్టబెట్టారు అంటూ ఇటు ప్రీ పోల్ సర్వేస్ చెప్తున్నాయి. CNN న్యూస్ 18 టీఎంసీకి 184 నుంచి 194 సీట్స్ వస్తాయి అంటున్నారు. బీజేపీకి 98 నుంచి 108 సీట్లు వస్తాయి అంటున్నారు. మరోపక్కన IANS మెట్రిక్స్ అనే సర్వేస్లో టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు వస్తాయంటున్నారు. బీజేపీకి 130 నుంచి 150 సీట్లు, అంటే టఫ్ ఫైట్ చెప్తున్నారు ఇటు IANS సర్వేలో. అంటే క్లియర్గా ఒక డాగ్ ఫైట్ జరగబోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే లోకల్గా ఉన్న ఇష్యూసే ప్రధానంగా కీలక ఫ్యాక్టర్స్ని వహించబోతున్నాయి. మరోపక్క చాణక్య స్ట్రాటజీస్లో ఇటు టీఎంసీకి 155 నుంచి 165 సీట్స్, అలాగే బీజేపీకి 110 నుంచి 115 సీట్లని. యాక్సిస్ మై ఇండియా సి ఓటర్లో టీఎంసీకి 140 నుంచి 190 సీట్స్, బీజేపీకి 100 నుంచి 150 సీట్లు. ఇది ఫేజ్ 2 బీజేపీ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటారా, అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్ ఎన్కాష్ చేసుకోవాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ తీసుకొచ్చిన పాలసీల ప్రకారం, స్కీమ్స్ ప్రకారం రూరల్ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తూ ఆ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి రూరల్ ఓట్ బ్యాంక్ టీఎంసీకి, మమతా దీదీకి మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఈ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్నే బీజేపీ కైవసం చేసుకోవాలని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్లో ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తే పవర్ని సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం సర్వేస్ టీఎంసీకి 44% ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ షేర్ రాబోతుంది ఈ ఎన్నికల్లో అంటూ ఇటు ఎక్కువ శాతం సర్వేస్ చెప్తున్నాయి. బీజేపీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బీజేపీ కూడా 40% ఓట్ బ్యాంక్, ఆల్మోస్ట్ 40కి 44%కి 4% మాత్రమే డిఫరెన్స్. ఆ 4% డిఫరెన్స్ని ఈ సెకండ్ ఫేజ్లో బీజేపీ ఏమైనా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా?
ప్లాన్ చేసే అవకాశం ఉందా? మొత్తం మీద 93% ఓట్ షేర్, 93% ఓటర్స్ టర్నౌట్ అంటే హైయెస్ట్, వెస్ట్ బెంగాల్లోనే హైయెస్ట్ టర్నౌట్, ఇండియా మొత్తంగా కూడా హైయెస్ట్ ఓటు పర్సంటేజ్ నమోదైందని చెప్పాలి, 93% ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా అర్బన్, సెమీ అర్బన్ పాపులేషన్ ఉన్నారు, వారందరూ కూడా ఓటు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఒక హాలిడేని డిక్లేర్ చేశారు. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక హాలిడే డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఓకే, ప్రీపోల్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి చూస్తే టీఎంసీకే అధికారం కట్టబెట్టారు ప్రీపోల్ సర్వేస్లో. అలాగే CNN News 18 టీఎంసీకి 184 నుంచి 194 సీట్లు, అలాగే బీజేపీకి 98 నుంచి 108 సీట్లు వస్తాయంటూ ప్రీపోల్ సర్వేలో చెప్పుకొస్తున్నారు. మరోపక్క IANS మెట్రిక్స్ వీళ్ళ సర్వేలో టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు, బీజేపీ 130 నుంచి 150 సీట్లు. ఒక టఫ్ ఫైట్ని వీళ్ళు ఇక్కడ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు IANS సర్వే ప్రకారం. ఇటు చాణక్య స్ట్రాటజీస్ ఒకసారి మనం చూస్తే టీఎంసీకి 155 నుంచి 165 సీట్లు, బీజేపీకి 110 నుంచి 115 సీట్లు. ఇక్కడ వన్ సైడెడ్గా వార్ కనిపిస్తుంది చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం. అలాగే ఓవరాల్గా చూస్తే కూడా టీఎంసీకి 44% షేర్, ఓట్ షేర్ రాబోతుంది అంటూ ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి. బీజేపీకి 40%. ఒక టఫ్ ఫైట్ అనే చెప్పొచ్చు లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి కంపేర్ చేస్తూ. ఇటు యాక్సిస్ మై ఇండియా సి ఓటర్ వాళ్ళ సర్వే ప్రకారం టీఎంసీకి 140 నుంచి 190, అలాగే బీజేపీకి 100 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఒక టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఎంతో కొంత దీదీకి, మమతా బెనర్జీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి బీజేపీ ఆల్మోస్ట్ గట్టి ఫైట్ని ఇవ్వబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఆ 4% ఓట్ షేర్ని కనుక మ్యానిపులేట్ చేయగలిగితే ఈ అర్బన్, సెమీ అర్బన్ని బీజేపీ నినాదం డబల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే ఉంటే మంచి డెవలప్మెంట్ వెస్ట్ బెంగాల్ ప్రజలకి ఉంటుంది, పురోగతి ఖచ్చితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఆ స్లోగన్తోనే బీజేపీ వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతానికి డబల్ ఇంజన్ సర్కార్ అన్న ఉద్దేశంతోనే, ఆ స్లోగన్తోనే ముందుకెళ్తుంది. మరోపక్కన దీదీ బెంగాలీ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ మనం కోల్పోకూడదు, రీజనాలిటీకే మీరు మొగ్గు చూపించాలి. అలాగే రూరల్ ఓట్ బ్యాంక్ని ఉద్దేశించి దీదీ ఇచ్చిన ఆ పాలసీస్, ఆ స్కీమ్స్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు టీఎంసీ స్ట్రెంగ్త్, ఆ రూరల్ ఓట్ బ్యాంక్ ఒక స్ట్రెంగ్త్గా పరిగణించవచ్చు. మరి 294 సీట్లకి గాను May 4న ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ని రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతుంది. మరి పాజిటివ్గా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీపోల్ సర్వేస్ ప్రకారం అలాగే ప్రిడిక్షన్స్ ప్రకారం చాలా క్లియర్గా పాజిటివ్గా ఉంది ఇటు టీఎంసీకే ప్రిడిక్షన్. ఇటు మార్కెట్స్లో, బెట్టింగ్ మార్కెట్స్లో కూడా మనం చూస్తే బీజేపీకి విక్టరీ దక్కే అవకాశం ఉంది అన్నట్టు బెట్టింగ్ మార్కెట్స్లో 57% బీజేపీకి, అలాగే బెట్టింగ్ మార్కెట్స్లో తృణమూల్ కాంగ్రెస్కి 48%, ఫేజ్ 1 తర్వాత కొంత డ్రాప్ అయింది అని చెప్పొచ్చు. సో 57% బెట్టింగ్ మార్కెట్స్లో బీజేపీ గెలుస్తుందని చాలామంది చెప్తున్నారు. అలాగే టీఎంసీ 48% గెలుస్తుంది అని బెట్టింగ్ మార్కెట్స్లో ప్రిడిక్షన్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా సిపిఐఎం అలాగే కాంగ్రెస్ ఒకప్పుడు స్టేట్ రాజకీయాలని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. రాజకీయాలని డామినేట్ చేసిన సిపిఐఎం అలాగే కాంగ్రెస్ వీటి ఓట్ షేర్ 1%కి మాత్రమే పరిమితి అయిపోయింది. ఒకప్పుడు స్టేట్ని రూల్ చేసి డామినేట్ చేసిన పార్టీలు కాస్త ఇప్పుడు వాటి ఉనికిని చాటుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతానికి వాటి పరిస్థితులు ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ అలాగే సిపిఐఎంకి సంబంధించిన ఓటర్స్ని అట్రాక్ట్ చేసేసి పూర్తిగా ఆ పార్టీస్ని డైల్యూట్ చేసేసినట్టు తెలుస్తుంది. ఈ ఫేజ్ 2లో బీజేపీ స్ట్రాటజీ చాలా క్లియర్గా, బీజేపీ లోకల్ ఆర్గనైజింగ్ అలాగే బెంగాల్కి సంబంధించిన కంచుకోట అని చెప్పొచ్చు, టీఎంసీకి కంచుకోట అని చెప్పొచ్చు రూరల్ ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ని బీజేపీ కొంత సెమీ అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్న వ్యక్తులని, అక్కడున్న పాపులేషన్ని కొంత అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వల్ల ఆ ఫైట్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు?
బెంగాల్ ఎలక్షన్స్లో గత ఎలక్షన్స్లో మనం చూస్తే కనుక బీజేపీకి ఒక షాక్ అని చెప్పొచ్చు, దీదీ ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈసారి జరగబోతున్న ఈ ఎలక్షన్స్లో బీజేపీ దీదీ మమతా బెనర్జీ దీదీ మరొకసారి బీజేపీకి షాక్ ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారా? రూరల్ ఓట్ బ్యాంక్ కీలకమైన రోల్ ప్లే చేస్తుందని మీరు భావిస్తున్నారా? అర్బన్ ఓట్ బ్యాంక్ బీజేపీకి మొగ్గు చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రీపోల్ సర్వేస్తో కూడా మీరు ఏకీభవిస్తున్నారా? ఎలాంటి రిజల్ట్స్ చూడబోతున్నాం మే 4th అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. বাড়ি শুদ্ধ তো লাইট হ্যান্ড করছে State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU